పాకిస్తాన్ ఎలా అమెరికాకు కీలక మిత్రపక్షమైంది? కీలక మిత్రపక్షం అయింది అని చెప్పడానికి ఎవిడెన్స్ అవసరం లేదు. మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. భారత్ పైన పహల్గాం దాడి జరిగాక కూడా భారతదేశం అభ్యంతరం చెప్తున్నా కూడా పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఫైనాన్స్ చేస్తానికి రుణాలు వాడుతోంది అని చెప్పినా కూడా వినకుండా IMF $1 బిలియన్ లోన్ అమెరికా ఇప్పించింది. ఇంత దాడి జరిగాక కూడా అమెరికా ఎక్కడ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పోషిస్తోంది, ఎగుమతి చేస్తోంది, తీవ్రవాదాన్ని ఆపాలి అని ట్రంప్ మాటలు ఎక్కడా లేదు. పాకిస్తాన్ కోరినట్లు ఆశించినట్లు భారత్కు ఇబ్బంది కలిగించే రీతిలో ట్రంప్ మాట్లాడుతున్నాడు. నేనే మధ్యవర్తిత్వం చేసి యుద్ధాన్ని ఆపానంటున్నాడు. కాశ్మీర్ పైన మధ్యవర్తిత్వం చేస్తానంటున్నాడు. బైడెన్ ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్ని కాదనే ట్రంప్ పాకిస్తాన్ విషయంలో మాత్రం అదే విధానాన్ని అనుసరిస్తూ $393 మిలియన్ F-16 ప్యాకేజ్ ఇచ్చాడు. పాకిస్తాన్ గ్రేట్ నేషన్ అంటున్నాడు. పాకిస్తాన్ లీడర్షిప్ను అప్రిషియేట్ చేస్తున్నాడు, చాలా గొప్ప వాళ్ళని. ఇండియాతో హైఫెనేట్ చేస్తున్నాడు, భారతదేశ నాయకత్వంతో సమానంగా పిలుస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ అమెరికాకు తెలియదా? పాకిస్తాన్ వ్యవహారం. ఒసామా బిన్ లాడెన్ను అమెరికానే కదా పాకిస్తాన్లో పట్టుకొని చంపింది. పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్కి సమీపంలో 5 ఏళ్ల పాటు బిన్ లాడెన్ దాచింది పాకిస్తాన్ అని అమెరికాకు తెలియదా? మరి తన పైన భయంకర తీవ్రవాద దాడి చేసిన తీవ్రవాదులకు రక్షణ కల్పించిన పాకిస్తాన్ అమెరికాకు ఏంటి లింక్? అంటే ఎలా సాధ్యమైంది? దీనికి అనేక చారిత్రకమైన వ్యూహాత్మకమైన రీజన్స్ ఉన్నాయి. బోత్ హిస్టారికల్, స్ట్రాటజిక్ రీజన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ ఇండియా 1947లో ఏర్పడిన రోజు భారత్ మాత్రం అనిల విదేశాంగ విధానాన్ని అనుసరించింది. ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీని అనుసరిస్తామన్నది. కోల్డ్ వార్ పీరియడ్లో క్లియర్గా సోవియట్ యూనియన్కు అనుకూలంగా ఇండియా ఫారిన్ పాలసీ ఉంది. దానికి కూడా హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి. మనము మన ఇండియన్ ఎకానమీని సెల్ఫ్ రిలయంట్గా చేయడానికి పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ బేస్ను సెకండ్ 5-year ప్లాన్లో మొదలుపెట్టాం. ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషను, ఎలక్ట్రానిక్స్, స్పేస్, డిఫెన్స్, ఇలా అనేక రంగాల్లో మన సెల్ఫ్ రిలయన్స్కి ప్రయత్నించాం. అది అమెరికా అంగీకరించలేదు. మేము స్టీల్ కంపెనీలు పెడతాం, సహకరించండి అంటే మీరు కంపెనీలు ఎందుకు, మీకెందుకు ఆ పెద్ద పెద్ద పనులు, మీకు స్టీల్ అమ్ముతాం, కొనుక్కోండి అన్నారు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ చేస్తా అంటే సహకరించడం నిరాకరించారు. మన స్పేస్, న్యూక్లియర్, డిఫెన్స్ వీటన్నిటిపైన ఆంక్షలు విధించారు. కానీ ఆనాటి సోవియట్ యూనియన్ మనకు జనరస్గా సపోర్ట్ చేసింది. అది కూడా ఒక కారణం మన ఫారిన్ పాలసీ కోల్డ్ వార్ పీరియడ్లో ప్రో సోవియట్ టిల్ట్ ఉండటానికి. సరిగ్గా ఇదే సమయంలో కోల్డ్ వార్ పాలిటిక్స్ను పాకిస్తాన్ తనకు అనుకూలంగా మార్చుకొని క్లియర్గా అమెరికా కౌగిల్లోకి వెళ్ళిపోయింది. సౌత్ ఏషియాలో భారతదేశమేమో ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ అనుసరిస్తుంది. చైనా ఇంకా అప్పటికి అమెరికాకు మిత్రదేశం కాదు. 47లో చైనా ఈజ్ ఎ కమ్యూనిస్ట్ చైనాగానే చూశారు అమెరికా. 70sలో సోవియట్ యూనియన్కు చైనాకు విభేదాలు వచ్చేంత వరకు అమెరికాకు చైనాకు సంబంధాలు లేవు. అందువల్ల ఈ ప్రాంతంలో అమెరికాకు మిత్రదేశంగా కనిపించింది పాకిస్తాన్ ఒకటే. ఎందుకంటే భారతమో కోల్డ్ వార్ పీరియడ్లో సోవియట్ అనుకూల అలీన విదేశాంగ విధానాన్ని అనుసరించి సెల్ఫ్ రిలయంట్ ఎకనామిక్ పాత్ గురించి భావించింది. చైనానోమో కమ్యూనిస్ట్ చైనా కనుక అమెరికాకు అవకాశమే లేదు. ఆ సమయంలో పాకిస్తాన్ ఒక బలమైన మిత్రదేశంగా అమెరికా భావించింది. దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ సెల్ఫ్ రిలయన్స్ ఇవన్నీ వదిలేసింది. అమెరికాకు ఒక మిలిటరీ కొనే కస్టమర్గా మారిపోయింది. అమెరికా నాయకత్వంలోని సౌత్ ఈస్ట్ ఏషియా ట్రీటీ ఆర్గనైజేషన్,
సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనే యాంటీ సోవియట్ మిలిటరీ కుటుంబంలో పాకిస్తాన్ భాగమైంది. సో అది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ యుఎస్ పాకిస్తాన్ స్ట్రాటజిక్ నెక్సెస్. కోల్డ్ వార్ పీరియడ్లో సౌత్ ఏషియాలో అమెరికన్ జియో స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు, జియో పొలిటికల్ ఇంట్రెస్ట్లకు పాకిస్తాన్ ముందుకొచ్చింది. అది అమెరికాకు మిత్రదేశమైంది. ఆ తర్వాత మీకు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ ఫేజ్లో కూడా 2 రకాల దశలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఫేజ్లో ఉన్న మొదటి దశ ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ అనుకూల ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వానికి సోవియట్ యూనియన్కు మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ వీళ్ళంతా కలిసి ఆ ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి ఏర్పడితే ముజాహిదీన్లను ప్రోత్సహించి, ఈవెన్ ఇరాన్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన తజక్, ఉజ్బేక్ ఇలా రకరకాల తీవ్రవాదుల్ని పోషించారు. వాళ్ళని ముజాహిదీన్లు అన్నారు. ఆ సమయంలో సోవియట్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్లో ఎంటర్ అయింది. సో ఈ ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ ఎంటర్ కావడం అనేది అమెరికాకు పెద్ద ఛాలెంజ్గా మారింది ఈ ప్రాంతంలో. అందువల్ల ఈ ప్రాంతంలో సోవియట్ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించాలి అంటే, ఆఫ్ఘనిస్తాన్లో అస్థిరతను సృష్టించాలి అంటే, ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లామిక్ తీవ్రవాదుల్ని ప్రోత్సహించి సోవియట్ పైన పోరాటానికి దించాలి అంటే అమెరికాకు పాకిస్తాన్ అవసరం వచ్చింది. అక్కడే అమెరికాకు ఇస్లామిక్ తీవ్రవాదానికి ఉన్న లింక్. అక్కడ అమెరికా ఈజ్ ఇండైరెక్ట్లీ ద క్రియేటర్ ఆఫ్ ఇస్లామిక్ టెర్రర్. అప్పుడే సృష్టించబడింది ఆ ఆఫ్ఘాన్ రావణ కాస్ట్ నుంచే అల్-ఖైదా సృష్టించబడింది, తాలిబాన్ సృష్టించబడింది. తాము సృష్టించిన భస్మాసురుడు అమెరికా పైకే వెళ్ళాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దాడి జరిపి బిన్ లాడెన్ నాయకత్వంలో. అప్పుడు అది నెక్స్ట్ ఫేజ్. అంటే ఈ సోవియట్ ఆర్మీకి వ్యతిరేకంగా అమెరికా, పాకిస్తాన్లు కలిసే ఈ ముజాహిదీన్లను ప్రోత్సహించారు. అప్పుడు పాకిస్తాన్ అవసరం వచ్చింది అమెరికాకు. కానీ ఆ తర్వాత ఆ తీవ్రవాదులే మళ్ళీ అమెరికా పైన దాడి చేశారు. 1980s లేట్ 80s సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సమయంలో పాకిస్తాన్ ఉపయోగించుకుని అమెరికా సోవియట్ అనుకూల ఆఫ్ఘాన్ ప్రభుత్వం పైన పోరాడింది. ఆ తర్వాత 2000కి వచ్చే వరకు ఆ తీవ్రవాదులే అమెరికా పైకి రెచ్చిపోయే సమయంలో మళ్ళీ వార్ ఆన్ టెర్రర్, ఎస్పెషల్లీ 9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడుల తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ఉపయోగించుకునేటానికి అమెరికా ఆఫ్ఘాన్పై దాడి చేయడానికి పాకిస్తాన్ ఉపయోగించుకుంది. పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడింది. ఒకవైపు అమెరికాతో కలిసి తాలిబాన్లపైన యుద్ధం చేస్తూనే మరోవైపు తాలిబాన్లకు ఆశ్రయం ఇచ్చి అన్ని రకాలుగా ఇచ్చింది. ఈ డబుల్ గేమ్ అమెరికాకు తెలుసు. కానీ తనకు ఆఫ్ఘనిస్తాన్పై పోరాడే క్రమంలో, తాలిబాన్లపై పోరాడే క్రమంలో పాకిస్తాన్ అవసరం ఉంది కనుక అమెరికా సహించింది. ఇది థర్డ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ 47 ఎర్లీ ఇండిపెండెన్స్ టైం, సెకండ్ ఫేజ్ సోవియట్ ప్రజెన్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, థర్డ్ ఫేజ్ తాలిబాన్ ఫేజ్, వార్ ఆన్ టెర్రర్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడి. ఈ 3 దశలు అయిపోయాయి. ఇప్పుడు 4వ దశలో ఎంటర్ అయ్యాం. మరి ఇప్పుడు ఏంటి అమెరికాకు అవసరం? ఇప్పుడు ఆల్రెడీ తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. అమెరికాతో ఒప్పందం చేసుకుని పాకిస్తాన్కు తాలిబాన్కు పడడం లేదు. మరి ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు అమెరికాకు చైనాను కౌంటర్ చేయడం కీలకం. చైనాను కౌంటర్ చేయాలంటే ఇండియాను ఆ దగ్గర తీసింది. క్వాడ్లో భాగంగా మనం కూడా మనకు చైనాతో ఉన్న విభేదాల రీత్యా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి క్వాడ్లో ఎంటర్ అయ్యాం. వాస్తవంగా ఇప్పుడు అమెరికా పూర్తిగా పాకిస్తాన్ డిజోన్ చేసుకొని ఇండియా వైపే ఉండాలి. ఎందుకంటే అమెరికా నాయకత్వం క్వాడ్లో మనం భాగం, యాంటీ చైనా కూటమిలో భాగం. ఇందుకు భిన్నంగా పాకిస్తాన్ చైనాతో నెక్సెస్ ఉంది. అయినా అమెరికా పాకిస్తాన్ వదలడం లేదు. కారణం ఏంటంటే, మళ్ళీ ఒకవేళ పాకిస్తాన్ వదిలేస్తే ఆ దేశం వెళ్ళి మళ్ళీ పూర్తిగా చైనాతో కలిసిపోతే తమకు ఈ ప్రాంతంలో ఒక బేస్ ఉండదు. ఎందుకంటే ఇరాన్ అమెరికాకు వ్యతిరేకం, తాలిబాన్ నమ్మలేదు అమెరికా, చైనా అమెరికాకు వ్యతిరేకం. ఇక మిగిలింది ఏంటి? ఈ ప్రాంతంలో చైనా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3ంటికి బార్డర్ ఉన్నటువంటి స్టేట్ ఒక పాకిస్తాన్ మాత్రమే. అందువల్ల పాకిస్తాన్ చైనాతో నెక్సెస్ ఉన్నదని తెలిసినా
తమతో కూడా సంబంధం పెట్టుకోవటానికి అమెరికా సిద్ధపడింది. సో అందువల్ల పాకిస్తాన్ చేజార్చుకుంటే వెళ్ళి కంప్లీట్గా చైనాకే పోతుంది, తమకు ఇక్కడ స్ట్రాటజిక్ అలై లేకుండా పోతుంది అని. ఎందుకంటే పాకిస్తాన్ లాగా అమెరికాకు భారతదేశం సాగిలపడదు అని అమెరికాకు తెలుసు. మనం ఎంత మేరకు ఉండాలో అంత మేరకు ఉంటామని కూడా అమెరికాకు తెలుసు. కానీ అమెరికాకు కావాల్సింది తాము చెప్పినట్టు వినే నియంతలు, మతోన్మాద ప్రభువులు, రాచరిక ప్రభువులు వీళ్ళే కావాలి అమెరికాకు. డెమోక్రటిక్ నేషన్స్ అమెరికా నమ్మదు. మీరు ప్రపంచంలో చూడండి, కళ్ళు మూసుకొని ఒక్కసారి థర్డ్ వరల్డ్ కంట్రీస్లో అమెరికా మిత్రదేశాలను చూడండి, రాజులు, నియంతలు, మిలిటరీ నియంతలు, ఉన్మాదులు వీళ్ళే ఉంటారు అమెరికా ప్రభుత్వానికి మిత్రులు. అమెరికన్ సమాజానికి మిత్రులు డెమోక్రటిక్ కంట్రీస్ ఉంటాయి. అమెరికన్ సొసైటీతో ఇండియన్ సొసైటీ. కానీ అమెరికన్ స్టేట్ ఆపరేటర్స్ మాత్రం ఖచ్చితంగా సౌదీ అరేబియా, ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాకిస్తాన్, జోర్డాన్ వాళ్ళకందరికీ ఇలా ఉంటారు. మీరు గమనించండి, డెమోక్రసీస్ ఉండవు ఎక్కడ. సో దిస్ ఈజ్ అమెరికా ఫారెన్ పాలసీ ఎజెండా. ఇక 5వది ఉన్నది, 5th ఫ్యాక్టర్, ఇది మిలిటరీ క్లయింట్. అమెరికన్ ఎకానమీలో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ ఒక ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మనము కోల్డ్ వార్ పీరియడ్ నుంచి చాలా అధికంగా సోవియట్ యూనియన్ పైన, రష్యా పైన ఆయుధాలకు ఆధారపడ్డాం. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకునే ఆయుధాల్లో ఒక 20 years క్రితం 75% రష్యా నుంచే, ఇప్పటికీ 36% రష్యా నుంచే. కానీ 20 years క్రితం అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుని కేవలం 1%, ఇప్పుడు 10%. కానీ పాకిస్తాన్ మాత్రం ఇది ప్రిడామినెంట్ మిలిటరీ కస్టమర్ ఆఫ్ అమెరికా. అఫ్కోర్స్ ఈ మధ్య కాలంలో చైనా పైన ఎక్కువ ఆధారపడుతుంది. పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకున్న ఆయుధాల్లో 81% చైనా వైపుడు. బట్ స్టిల్ అమెరికన్ F-16 నుంచి మొదలుకొని అమెరికా ఇచ్చే రకరకాల ఆయుధాలు పాకిస్తాన్ ఉంటాయి. అందుకే మీరు గమనించండి, ఇండియాపై వాడిన F-16 అమెరికా ఇచ్చింది. పహల్గామ్లో టెర్రరిస్టులు వాడిన గన్స్, అసాల్ట్ రైఫిల్స్ అమెరికన్ మేడే, M10, M1 ఏదో అంటారు. సో అందులో ఆ మిలిటరీ కస్టమర్ 5. ఇక మీకు ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే 6వది, అమెరికాను పాకిస్తాన్ కల్టివేట్ చేసిన తీరు. ఈ 70 yearsలో పాకిస్తాన్ ఆర్మీ చాలా వ్యూహాత్మకంగా అమెరికాలో ఉన్న కాంగ్రెస్మెన్, సెనేటర్స్ అంటే మన పార్లమెంట్ సభ్యుల్లాగా, ఈవెన్ జూనియర్ సెనేటర్స్ను కూడా పాకిస్తాన్ అన్ని రకాలుగా చూసుకుంటుంది. అన్ని రకాలుగా చూసుకుంటుందంటే నేను ఎక్కువ వివరించాల్సిన అవసరం లేదు. ఎందుకు వాళ్ళు రేపు భవిష్యత్తులో ప్రామినెంట్ ప్లేస్కి వెళ్తారేమో. అలాగే అమెరికన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నవాళ్ళు, అమెరికన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నవాళ్ళు, అమెరికన్ థింక్ ట్యాంకుల్లో ఉన్నవాళ్ళు, అమెరికన్ మీడియాలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ పాకిస్తాన్ దశాబ్దాలుగా కల్టివేట్ చేస్తొస్తుంది. వాళ్ళు పాకిస్తాన్కి వాళ్ళ విజిట్స్ పెట్టడం, వాళ్ళకి లావిష్ డిన్నర్లు ఇవ్వడం, వాళ్ళ గిఫ్ట్లు ఇవ్వడం, వాళ్ళకు పాకిస్తానీ టాప్ మిలిటరీ బ్రాస్తో కల్పించడము, వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు, సదుపాయాలు చేయడం, ఇది ఈ పిఆర్ఎక్సే చేస్తుంది. దీన్నే ప్రముఖ ఆథర్ క్రిస్టిన్ ఫెయిర్ అనే ఆథర్ ఆఫ్ 2 books, పాకిస్తాన్స్ ఎండ్యూరింగ్ ఛాలెంజెస్ అని ఒక బుక్. ఈ బుక్కు కో-ఎడిటర్ క్రిస్టిన్ ఫెయిర్. మరో బుక్ ఫైటింగ్ టు ద ఎండ్, ద పాకిస్తాన్ ఆర్మీస్ వే ఆఫ్ వార్. ఈ పుస్తకానికి క్రిస్టిన్ ఫెయిర్ ఆథర్. ఫైటింగ్ టు ద ఎండ్, పాకిస్తాన్ ఆర్మీస్ వే ఆఫ్ వార్. అలాగే కో-ఎడిటర్ ఆఫ్ ద బుక్ పాకిస్తాన్స్ ఎండ్యూరింగ్ ఛాలెంజెస్. సో ఈ క్రిస్టిన్ ఫెయిర్ పాకిస్తాన్ అబ్జర్వర్ చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ పాకిస్తాన్ ఈ రకంగా మిలిటరీ టూరిజం కైండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫెయిర్. క్రిస్టియన్ ఫెయిర్ కాయిన్ చేసిన పదం ఏంటంటే మిలిటరీ టూరిజం. సో అమెరికన్ అఫీషియల్స్కు, అమెరికన్ పొలిటీషియన్లకు, అమెరికన్ మీడియా ప్రతినిధులకు, అమెరికన్ థింక్ ట్యాంక్ వారికి పాకిస్తాన్ ఆర్మీ దశాబ్దాలుగా ఆఫరింగ్ మిలిటరీ టూరిజం. వాళ్ళు పాకిస్తాన్కి వచ్చి పాకిస్తాన్ మిలిటరీ ఇచ్చే మర్యాదలన్నీ పొంది, అన్ని రకాల ప్రయోజనాలు పొంది అమెరికాకు వెళ్ళిపోతారు. ఈవెన్ పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన వారు, పాకిస్తాన్ స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్, SPD అంటారు,
పాకిస్తాన్ న్యూక్లియర్ కంట్రోల్ కమాండ్ ఎస్పీడీ కింద ఉంటుంది. సో వాళ్ళలో పనిచేసిన వాళ్ళు పోస్ట్ రిటైర్మెంట్ అసైన్మెంట్లు అమెరికాలో చేస్తున్నారు. అమెరికన్ సెక్యూరిటీ రకరకాల ఫీల్డ్స్లో, అమెరికన్ థింక్ ట్యాంకుల్లోనూ సెక్యూరిటీ స్టాఫ్ వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. సో ఈ మిలిటరీ టూరిజం కూడా అమెరికాకు పాకిస్తాన్కు మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది అని క్రిస్టియన్ ఫేర్ తన పుస్తకాల్లో రాశారు. సో దిస్ ఈజ్ ద హిస్టారికల్ థింగ్. అందుకే మీరు గమనించండి, ఇంత క్లియర్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ పాకిస్తాన్ చేస్తున్నా అమెరికా మాట్లాడదు. మీరు అదే ఇరాన్ విషయంలో, నార్త్ కొరియా విషయంలో వాళ్ళు అణ్వాయుధాలు తయారు చేస్తున్నారని ఇంత గోల చేసే అమెరికా, ఆంక్షలు విధించే అమెరికా, మరి పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ పైన ఎందుకు మాట్లాడదు? సో దాట్ ఈజ్ ద స్ట్రాటజిక్ నెక్సెస్ బిట్వీన్ అమెరికా అండ్ పాకిస్తాన్ ఎస్టాబ్లిష్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ డికేడ్స్. దశాబ్దాలలో ఏర్పాటైన నెక్సెస్ ఇది. దీని వెనకాలన్న కారణాలు ఇవి.